చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. రాజేష్ అప్సాన్ గారు వారిని అడిగి మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సిట్ విచారణలు పాత్రదారుల విచారణ జరుగుతుంది, కానీ కీలక సూత్రధారులు మంత్రి నారాయణ స్వామి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విచారణ ఎప్పుడు ఉంటుందో ఏంటి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్ గారు నమస్తే. నమస్తే. మద్యం కుంభకోణంలో సిట్ విచారణ చేస్తుంది. అసలైన కీలక సూత్రధారుల్ని ఇంతవరకు విచారణ పిలిచే అవకాశం ఉందా, లేదంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం ఆ తప్పును తనపై వేసుకుని తప్పించే మార్గం చూస్తాడంటారా? ఒకటి ఏంటంటే, కసిరెడ్డి రాజు అయినా, గతంలో విచారణకు పిలువబడ్డ విజయసాయిరెడ్డి అయినా, సత్యప్రసాద్ 164 స్టేట్మెంట్ ఇచ్చిన, వాసుదేవరెడ్డి నుంచి వాంగ్మూలం సేకరించిన, వాళ్ళ కసిరెడ్డి రాజు వాళ్ళ నాన్న ఉపేంద్ర రెడ్డిని పిలిచి విచారించిన, మిథున్ రెడ్డిని పిలిచి విచారించిన, వాళ్ళ ప్రమేయాన్ని గురించి విచారణ జరుగుతున్నదైతే వాస్తవం. అయితే ఇక్కడ అంతిమ లబ్ధిదారులు కసిరెడ్డి రాజు, మిథున్ రెడ్డి అని చెప్పని నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు, విచారణ సంస్థలు కూడా సిద్ధంగా లేవు. ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన కొనసాగించే సందర్భంలో ఆ ప్రభుత్వంలో ఐటీ అడ్వైజర్ అనే ఒక చిన్న పాత్రకి పరిమితం అయి ఉన్న వ్యక్తి కసిరెడ్డి రాజు. అతనేదో తన స్వార్థ ప్రయోజనం కోసం అతను ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను పాటించాల్సిన అవసరము కర్మ ప్రభుత్వ విభాగాలకు లేవు. ఎక్సైజ్ మినిస్టర్ ఉంటాడు, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, డిస్టరీస్ యాజమాన్యాలు ఉంటాయి. వీళ్ళందరూ ఎవరికి బద్దులై ఉంటారు అని అంటే పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం. ఆ మధ్య కాకినాడ సీపోర్టు షేర్లు బదిలీ అంశంలో విక్రాంత్ రెడ్డి కేవీ రావుకి ఏం చెప్పాడు? పోర్టు కావాలంటున్నది జగన్మోహన్ రెడ్డి, కాబట్టి నువ్వు ఇచ్చి తీరక తప్పదు అని చెప్పని షేర్లు ఎలా అయితే బదిలీ చేసుకున్నారో, బదిలీ చేసుకున్న తర్వాత అదే విక్రాంత్ రెడ్డి కేవీ రావుని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వెళ్తే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా విక్రాంత్ ఏది చెప్తే చెయ్యని చెప్పిన నేపథ్యం చూస్తేనే ఈ దోపిడీ పర్వానికి ఆద్యుడు బాధ్యుడు, కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ ఆ దోపిడీని కొనసాగించడానికి వాళ్ళ పాత్రలు పోషించిన వ్యక్తులు మాత్రమే. అసలు సిసలు ఎండ్ బెనిఫిషరీ జగన్మోహన్ రెడ్డి గారు. మద్యం పాలసీని డ్రాఫ్ట్ చేసింది ఆయన, మద్య నిషేధం చేస్తానని వాగ్దానం చేసింది ఆయన. ఆయన ప్రభుత్వమే బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి సమకూరే మద్యం ఆదాయాన్ని నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ కోసం అని చెప్పిన బ్రోరేజెస్ కార్పొరేషన్కి ఎక్సైజ్ చట్టంలో మార్పులు తీసుకొచ్చి వ్యాట్ని తగ్గించి అడిషనల్ మార్జిన్ పేరిట బ్రోరేజెస్ కార్పొరేషన్కి దాన్ని ఆదాయంగా చూపించి దాని నుంచి 8,300 కోట్ల రూపాయలు నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూ చేశారు. దానికన్నా ముందు బ్యాంక్స్ కన్సార్టియంకి భవిష్యత్తు మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. వీటికి అన్నిటికన్నా అతి కీలకమైన అంశం వచ్చేటప్పటికి ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు జరగాలి అని చెప్పని కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చి, ఆ మద్యం పాలసీ తీసుకొచ్చే ప్రాసెస్లో అప్పటి వరకు రాష్ట్రంలోని 22 డిస్టరీస్ని తన పార్టీ నాయకులకి హస్తగతం చేయించి, వాళ్ళ ద్వారా తయారు చేయబడ్డ బ్రాండ్లని బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయించి, ఈ కొనుగోలు చేసే ప్రాసెస్లో కూడా ఏ బ్రాండు ఏ కంపెనీ నుంచి ఎంత క్వాంటిటీ ప్రొక్యూర్ చేస్తుంటే అంత ప్రపోర్షన్లో కేసుకి 150 నుంచి 450 రూపాయలు మామూళ్ళు దండుకున్నారు అని చెప్పని. ఈ మామూళ్ళ ప్రహసనమే 2019 నవంబర్ నుంచి 2024 మే చివరి దాకా కొనసాగించిన పర్యవసానం డిస్టరీస్ నుంచి ఈ కసిరెడ్డి వాళ్ళు, మిథున్ రెడ్డి వీళ్ళందరూ నిర్వహించిన ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థ. ఒక్కొక్క కేసుకి ఈరోజు మీ దగ్గర నుంచి ఇంత స్టాక్ వచ్చింది, మీరు ఇన్ని కేసులు మందు మీరు తయారు చేసింది ప్రభుత్వ షాపులు అమ్మాం కాబట్టి ఆ కేసులకి మనం మాట్లాడుకున్న ప్రకారం మీరు ఇన్ని మామూలు ఇవ్వాలి అని చెప్పని ఎప్పటికప్పుడు బ్రోరేజెస్ కార్పొరేషన్ నుంచి ఏ రోజు ఎంత స్టాక్ ప్రొక్యూర్ అయింది అనే సమాచారం ఈ కసిరెడ్డి రాజుకు రావటం, దాన్ని బేస్ చేసుకొని కసిరెడ్డి రాజు డిస్టరీస్ నుంచి మామూలు వసూలు చేయటం, ఆ మామూళ్ళని మిథున్ రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి చేర్చడం, ఇది ఇతని విధి. ఇక్కడ మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ఇప్పుడు ఈ విచారం జరుగుతున్నది డిస్టరీస్ నుంచి కసిరెడ్డి రాజు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి చేరిన మామూలు గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ ఇంకా పెద్ద దోపిడీ జరిగింది. డిస్టరీస్ నుంచి ప్రభుత్వ వైన్ షాపులకి డైరెక్ట్గా సప్లై చేయబడింది. అంటే బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రొక్యూర్ చేసింది కాకుండా డైరెక్ట్గా షాపులకి సప్లై చేసి ప్రభుత్వానికి ₹1 పన్ను ఆదాయం జమ కాకుండా మొత్తం డిస్టరీస్కి తిరిగి చేరే విధంగా. మరి ఆ డబ్బు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో
బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసే అధికారికంగా జరిగే కొనుగోళ్ల మీదే కేసు కింద మామూలు వసూలు చేసిన వాళ్ళు మరి డిస్టరీస్ నుంచి డైరెక్ట్గా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ షాపులకు వచ్చి అక్కడ అమ్మకాలు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకునే నైజమేనా జగన్మోహన్ రెడ్డి గారిది? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటే డిస్టరీ యాజమాన్యాలు ప్రభుత్వ షాపుల్లో ఈ విధమైన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మగలిగారు. ఎన్ని వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. ఇప్పటికే ఒక్కొక్క డిస్టరీ యాజమాన్యాన్ని కూడా ఆ ప్లాంట్లో ఎంత క్వాంటిటీ తయారు చేయబడింది, ఎంత క్వాంటిటీ బ్రోరేజెస్ కార్పొరేషన్కి సప్లై చేశారు, మిగిలిన క్వాంటిటీ ఏమైంది, వేరే రాష్ట్రాలకు ఎగుమతి జరగలా, వీళ్ళ గోడౌన్లో స్టాకు లేదు. అంటే తయారైన ఉత్పత్తి మొత్తం అమ్మకం జరిగిపోయింది. కానీ ప్రభుత్వానికి డిస్క్లోజ్ చేసింది కొంత క్వాంటిటీయే, డిస్క్లోజ్ చెయ్యని క్వాంటిటీ కూడా షాపుల్లో పెట్టి అమ్మారనేది నిర్ధారణ అవుతూ ఉంది. అది ఇంకా కొన్ని రెట్లు ఎక్కువ అవినీతికి ఆస్కారం కలిగించిన పాలసీ. ఇంత పాలసీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో అమలు జరిగితే అందులో ఈ కసిరెడ్డి రాజు అనేవాడు ఒక చిన్న టూల్ అంతే. ఈ కసిరెడ్డి రాజే ఎంత హెడ్ స్ట్రాంగ్ ప్రదర్శించాడు. విచారణ చేసి అతని ప్రమేయాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత అతను విచారణకు రమ్మని చెప్పని పిలుస్తూ ఉంటే విచారణకు సహకరించకుండా 4 సార్లుగా నోటీసులు ఉల్లంఘిస్తా, ఎక్కడో దాక్కొని పోలీస్ డిపార్ట్మెంట్కి సవాల్ విసురుతా, కోర్టులను అప్రోచ్ అయ్యే ముందస్తు బెయిల్ అడుగుతా, నేను అమాయకుడిని ఆణిముచ్చాను, నేను ఐటీ అడ్వైజర్ నా దగ్గర ఏం సమాచారం ఉంటుందని చెప్పని మీరు నాకు సంబంధం లేని కేసులో విచారణకు పిలుస్తున్నారని చెప్పని విచారణకు పిలిచి ప్రశ్నించాల్సిన అధికారుల్ని ఇతను ప్రశ్నలు వేయటం మొదలుపెట్టాడు. విచారణకు సహకరించకుండా పారిపోయి దాక్కుంటా ఉన్నాడు. ఎన్నాళ్ళు దాక్కోగలుగుతాడు? మనకి గ్రామీణ ప్రాంతాల్లో చూస్తుంటాం, కలుగులో దాక్కున్న ఎలుకని కూడా పొగబెడితే బయటకు వస్తుంది. ఉక్కిరి బిక్కిరి చేసి బయటికి రప్పించి ఆ ఎలుకని చంపేస్తారు. ఇవాళ కసిరెడ్డి రాజు అనే ఒక అవినీతి నెట్వర్క్కి బాధ్యుడైన కసిరెడ్డి రాజును కూడా అటువంటి ఒక సఫికేషన్ క్రియేట్ చేయడం ద్వారా డిపార్ట్మెంట్ సక్సెస్ఫుల్గా అతను బయటికి రప్పించారు, అరెస్ట్ చేశారు. విచారణ జరుగుతూ ఉంది. 100కి 100 ఈ విచారణలో చాలా కీలకమైన అంశాలు వెలుగు చూడాల్సిన అవసరం ఉంది. ఇన్ని వేల కోట్ల రూపాయల మామూలు ఎండ్ యూజర్ ఇవ్వడం. ఎందుకంటే కసిరెడ్డి రాజు ద్వారానే 1000 కోట్ల రూపాయలు ఒక్క జ్యువెలరీ షాప్కే చెల్లింపులు చేసినట్టుగా సాక్ష్యాధారాలు సేకరించారు. 1000 కోట్ల రూపాయలు జ్యువెలరీ, గోల్డ్ డైమండ్స్ కొన్నారు. ఎవరికి చేరిందా స్టాక్? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ 1000 కోట్ల రూపాయలు? సోర్స్ ఏంటి? నువ్వు ఒక ఐటీ అడ్వైజర్గా ప్రభుత్వం నుంచి జీతం తీసుకున్నావు. దీనికి తోడు ఈ కసిరెడ్డి రాజుకి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థకి ట్రైనింగ్ అండ్ మానిటరింగ్ కోసం అని చెప్పని ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అని చెప్పని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ నిర్వహణ కోసం అని చెప్పని సర్వీస్ ఛార్జ్ కింద సంవత్సరానికి 68 కోట్ల చొప్పున చెల్లించారు. అంటే 5 ఏళ్లలో 340 కోట్ల రూపాయలు కసిరెడ్డి రాజుకి ప్రభుత్వం నుంచి అందాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాలకి, అవినీతికి సహకరిస్తూ ఆయనకి ఆ సంపాదన పోగుపట్టడానికి తోడ్పాటును అందించిన వ్యక్తుల్ని ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కొత్త మార్గాల్లో కొత్త ఆదాయ వనరులను సృష్టించి వాళ్ళ 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని కూడా దోచిపెట్టారు. ఇవాళ ప్రభుత్వానికి జమ కావాల్సిన 1000 కోట్ల రూపాయల మద్యం ఆదాయానికి గండి కొట్టి, ఆ గండి కొట్టిన డబ్బుని ఇవాళ మనకి గ్రామాల్లో పంది పోగులు వేయటం అంటారు. పందిని కోసినప్పుడు పోగులు వేస్తారు. అట్లా ఎవడ వాటాలు పంచుకున్నారు పోగులు వేసుకొని. ఇటువంటి నేపథ్యంలో కసిరెడ్డి రాజు అరెస్టు ద్వారా ఈ విధమైన అవినీతి చర్యలకి బాధ్యులైన పాల్పడ్డ ఆ సొమ్ము మింగిన ప్రతి ఒక్కళ్ళకి ఒక బలమైన సంకేతం ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఏ ఒక్కరిని ఉపేక్షించం, ఏ ఒక్కరూ ఎక్స్క్యూజబుల్ కాదు, ఖచ్చితంగా మీ తప్పులు మొత్తం వెలికి తీస్తామని చెప్పిన ఒక బలమైన సంకేతాన్ని ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరిగింది. చూద్దాం 100కి 100 ఈ అవినీతి 5 సంవత్సరాల పాటు యథేచ్ఛగా కొనసాగించిన ఏ స్థాయి వ్యక్తులైనా సరే వాళ్ళ చట్టం ముందు దోషులుగా ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు. వాళ్ళు చేసిన దోపిడీ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. రేపు అంతిమంగా న్యాయస్థానం శిక్ష వేస్తా లేదో తర్వాత సంగతి. ఆ రోజు న్యాయస్థానాలు వీళ్ళు గిల్టీగా ప్రూవ్ అవుతారు లేదు తర్వాత సంగతి. కానీ చాలా షార్ట్ స్పాన్లో ఇవాళ 100 కోట్ల 1000 కోట్ల స్థాయికి ఎమర్జ్ అయిన ఇటువంటి వ్యక్తులు, అది కసిరెడ్డి రాజు అయినా ఇంకొకళ్ళైనా ఇంత షార్ట్ స్పాన్లో ఇంత డబ్బు ఎలా సంపాదించగలిగారు అనేది ఖచ్చితంగా లోతైన విచారణ జరపాలి. ఆ సంపాదించిన అక్రమాస్తుల మొత్తాన్ని కూడా మళ్ళీ తిరిగి ప్రభుత్వ పరం చేయాలి. అటువంటి భయం, తప్పు చేస్తే ఏదో ఒక దగ్గర సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందనే ఒక భయం కలిగితే తప్పితే సమాజంలో అధికారానికి, హోదాకి దగ్గరగా ఉండేవాళ్ళు ఇదే విధమైన అక్రమాలని ఎల్లకాలం కొనసాగించే ప్రయత్నం చేస్తారు తప్ప చట్టానికి లోబడి వ్యవహరించాలి అని చెప్పనే విఘ్నత, విచక్షణ ప్రదర్శించరు. అలా ప్రదర్శించి తీరాలి అనంటే ప్రభుత్వం అటువంటి బరితెగింపు ప్రవర్తన ఉన్న వాళ్ళందరి పట్ల చాలా కఠినంగా వ్యవహరించి తీరాలి. 5 ఏళ్ల పాలనలో
జరిగిన స్కామ్లన్నింటికి కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అంటూ విశ్లేషించిన రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.